Hi, hello. Welcome to all. Let's begin the today's session. And మీ thumbnail చూసి అర్థమై ఉంటుంది. టుడే సెషన్ ఇస్ రిగార్డింగ్ ద ఆల్ లెక్చర్స్ రివిజన్స్ అండ్ వీటితో పాటు రివిజన్తోనే పాటు కొన్ని డౌట్స్ ఉంటాయి. రివిజన్ ఎలా చేయాలి ఫస్ట్ డౌట్, అండ్ షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టాపిక్ వచ్చినప్పుడు షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, అసలు రివిజన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఏంటి, ఈ 3 క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ది మీ లెసన్స్ అనేది మీకు దొరుకుతుంది. రైట్, మూవింగ్ ఆన్ టు ద రివిజన్ దగ్గరికి వచ్చేసరికి, అండ్ రివిజన్స్ అనేది డిఫరెంట్ పీపుల్స్ డిఫరెంట్ స్ట్రాటజీ డిఫరెంట్ వేలో ఉంటుంది. ఒక్కొక్కరిది కామన్ ఉంటుందని నేను చెప్పలేను, అండ్ అలాగని నేను చెప్పాను కాబట్టి మీరు ఫాలో అవ్వాలని కూడా నేను చెప్పట్లేదు. సో నేను ఏ విధంగా అయితే ఫాలో అయ్యాను, ఏ విధంగా అయితే రివిజన్ చేశానన్న మాత్రమే మీకు చెప్తున్నాను. దట్స్ ఇట్. నచ్చితే ట్రై చేయండి, మీకు వర్కౌట్ అయితే మీరు అప్పుడు ఫాలో అవ్వండి. ఫస్ట్ ట్రై, నచ్చితేనే ఫాలో అవ్వండి, వర్కౌట్ అయింది అనిపిస్తేనే ఫాలో అవ్వండి, లేదంటే జస్ట్ లీవ్ ఇట్. మీకు నచ్చిన వేలో మీకు యాజ్ యూజువల్గా ఎలా ప్రిపేర్ అవుతున్నారో అదే వేలో ప్రిపేర్ అవ్వండి. అండ్ మ్యాగ్నెటిక్ కపుల్ సర్క్యూట్స్కి వచ్చేసరికి మనం ఆల్మోస్ట్ ఎట్ ద ఎండ్కి వచ్చేసాం. ఎట్ ద ఎండ్ అనేది ఎలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే, చూడండి, మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిగార్డింగ్ మ్యాగ్నెటిక్ కపుల్ సర్క్యూట్స్ గురించి అన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఫ్రమ్ పిఎస్సిఎస్ లెవెల్స్ టు గేట్ లెవెల్, ఐఎస్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి అన్నీ వస్తాయి అప్కమింగ్ సిరీసెస్. సో ఆ క్వశ్చన్స్లో మన టాపిక్ నుంచి చెప్పినవి వచ్చాయా, లేకపోతే అవుట్ ఆఫ్ ది టాపిక్స్ ఉన్నాయా, లేకపోతే నేను చెప్పిన లెక్చర్స్ అసలు యూజ్ ఉన్నాయా లేవా అనే కాన్సెప్ట్స్, ఆల్ డౌట్స్ అనేవి మీకు క్లియర్ అయిపోతాయి. సో అందుకే నేను చెప్తున్నాను, ఆ క్వశ్చన్స్ అనేవి కూడా సాల్వ్ చేశాక మీరే చెప్పాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది, నేను చెప్పాను కదా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ కపుల్ సర్క్యూట్కి వచ్చేసామని సిమిలర్ వే మీకే తెలుస్తుంది. రైట్, ఈ డౌట్స్ అనేవి ఇవన్నీ అనేవి ఈరోజు క్లియర్ అవుతాయి. రైట్, అండ్ ఈ టోటల్ 6 లెక్చర్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి అప్ టు హియర్. అసలు 6 లెక్చర్స్ని, ఒక్కొక్క లెక్చర్స్ని 4 to 5 minutes ఎలా రివిజన్ చేసుకోవాలి, 4 to 5 minutes, జస్ట్ ఒక్కొక్క 20 minutes లెక్చర్స్ కానీ 15 minutes లెక్చర్ కానీ ఏదైనా కానీ 4 to 5 minutesలో రివిజన్ చేస్తున్నాను. అండ్ ఈ టోటల్ 6 లెక్చర్స్ని రివిజన్ చేయడానికి 15 to 20 minutesలో నేను కంప్లీట్ చేయాలి. సో ఎలా కంప్లీట్ చేస్తాను, ఏ విధంగా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను, ఏ విధంగా రాసుకుంటాను అనే కాన్సెప్ట్స్ అనేవి, అన్ని డౌట్స్ అనేవి ఈరోజుతో క్లియర్ అయిపోతాయి. అండ్ మూవింగ్ ఆన్ టు ద రివిజన్ అనేది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తాం. రైట్, ఎవ్రీ సక్సెస్ఫుల్ స్టోరీ దగ్గర స్ట్రాటజీ కానీ, టాపర్ స్టాక్స్ కానీ, ఏదన్నా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫాలో అయ్యేటోళ్ళు కొంతమంది ఉంటారు. ఫాలో అయ్యేటోళ్ళకి ఒకసారి మీరు చూస్తే ఆ రివిజన్ అన్న పార్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది వాళ్ళ స్ట్రాటజీలో. వితౌట్ దిస్ రివిజన్ అన్న టాపిక్ కానీ, వితౌట్ రివిజన్ అన్న వర్డ్ కానీ సక్సెస్ఫుల్ స్టోరీ అయినట్టు కానీ ఎక్కడ ఉండదు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రివిజన్. రైట్, దట్స్ ఇట్. సో ఈ రివిజన్ అనేది ఎంత మీరు ఏదైనా ఒక టాపిక్ అయిపోయింది, అమ్మాయి అయిపోయింది చదివేసాము అనుకుంటే అయిపోదు, దాన్ని ఫర్దర్గా రివిజన్ చేయాలి. ఆఫ్టర్ 1 week ఒకసారి రివైజ్ చేయాలి, ఎంతవరకు గుర్తుందో తెలుస్తుంది మీకు. ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత ఆఫ్టర్ 1 month అనేది రివైజ్, ఈ స్ట్రాటజీ అనేది కొందరు ఫాలో అవుతారు. రైట్, 1 week అనేది కాదు, కంటిన్యూస్గా ఏ పనిని అయితే మనం చేస్తామో అప్పుడే మనకు గుర్తుంటుంది ఈజీగా. దట్ ఈస్ ద స్ట్రాటజీ అనేది ఫాలో అయ్యేటోళ్ళు కానీ, ఏదన్నా ఏం చేసేటోళ్ళు కానీ, టాపర్ ఒక సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు కానీ చెప్పే మాట ఇది. సో అది గుర్తు చేయడానికి మాత్రమే ఇది ఒక కొటేషన్ పెట్టాను. లెట్స్ డూ ఇట్. 2 days రివిజన్ సెషన్ మనం చేద్దాము, అండ్ ఎలా రాయాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్న కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేద్దాం. రైట్, దీన్నే ఏమంటాం, ఈ టెక్నిక్ వచ్చేసరికి మైండ్ మ్యాప్ టెక్నిక్ అంటాం. మైండ్ మ్యాప్ టెక్నిక్ అనేది ఏంటంటే, ఒక రిగార్డింగ్ ఒక టాపిక్స్ మొత్తాన్ని ఒక ట్రీ చార్ట్ అని కూడా అంటాం. ఒక టాపిక్ మొత్తాన్ని ఒక సింగిల్ పేపర్లో రాసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది కవర్ అయ్యేలా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను మ్యాగ్నెటిక్ కపుల్ సర్క్యూట్స్ అని రాశాను. మ్యాగ్నెటిక్ కపుల్ సర్క్యూట్స్లోకి వచ్చేసరికి ఓవరాల్ నేను 6 lectures డివైడ్ చేశాను. 6 lecturesలో ఇంట్రడక్షన్ సిరీస్ ప్యారలల్ సర్క్యూట్ ఒకటి, సెల్ఫ్ ఇన్ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఇంకో లెక్చర్స్, డాట్ నోటేషన్స్ గురించి ఒకటి, ఎనర్జీ స్టోరేజ్ ఒకటి, లాస్ట్ లెక్చర్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ గురించి లెక్చర్స్ అనేది చూసాం కదా. దీస్ ఆర్ ద 6 lectures వీఆర్ డిస్కస్డ్ ఆల్రెడీ క్లియర్లీ ఓవర్. రైట్, ఈ లెక్చర్స్ని నేను ఒక సింగిల్ పేపర్స్లో ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలి అనేది చూద్దాం. లెట్స్ బిగిన్. ఈ వేలో అయితే, ఈ స్టైల్లో అయితే మీరు ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. లెట్స్ మూవింగ్ ఆన్ టు ద రివిజన్. రైట్, ఫస్ట్ ఇంట్రడక్షన్ లెక్చర్లో మనం ఏమేమి చూసాం, ఫస్ట్ అసలు ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే ఏంటో చూసాం. రైట్, ఎలక్ట్రోమాగ్నెటిజం తర్వాత ఫ్లక్స్ అంటే ఏంటి, ఎంఎంఎఫ్ అంటే ఏంటి, అండ్ రిలక్టెన్స్ అంటే ఏంటి, ఆల్ దోస్ కాన్సెప్ట్స్ ఆర్ వీఆర్ కంప్లీటెడ్ ఇన్ ఫ్లక్స్. అండ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్కి మ్యాగ్నెటిక్ సర్క్యూట్కి డిఫరెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద అనాలజీ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్, ఇవన్నీ క్లియర్గా చూసుకున్నాం. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంది ఇలా ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే ఏంటో చూసుకున్నాం. ఆఫ్టర్ దట్ ఫ్లక్స్ అంటే ఏంటో చూసాం. ఫ్లక్స్ అంటే ఏంటిది, నెంబర్ ఆఫ్ యూనిట్ ఫ్లక్స్ లైన్స్ పాసింగ్ త్రూ నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ పాసింగ్ త్రూ ఏ యూనిట్ ఏరియా, దట్ ఈస్ నోన్ యాజ్ ఫ్లక్స్. అండ్
ఎంఎంఎఫ్ అంటే ఏంటో చూసాం. ఎంఎంఎఫ్ తర్వాత అంటే ఏంటి, టు జనరేట్ ద ఫ్లక్స్ని జనరేట్ చేసే యూస్ఫుల్ ఏంటిదంటే రెస్పాన్సిబుల్, ఎంఎంఎఫ్ యొక్క రెస్పాన్సిబుల్ ఏంటంటే టు జనరేట్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, దట్ ఈస్ ద ఎంఎంఎఫ్ అంటే ఏంటో చూడు, మ్యాగ్నెటో మోటివ్ ఫోర్స్, రైట్. దానికి సంబంధించిన చూసాం. లైక్ ఆఫ్టర్ దట్ ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్కి అనాలజీ చూసాం, రైట్. ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్, రైట్. ఎలక్ట్రికల్ సర్క్యూట్ అంటే ఇది ఆల్రెడీ కండక్టివ్లీ కపుల్ సర్క్యూట్ అన్నాం, కండక్టివ్లీ కపుల్ అండ్ ఇది ఇండక్టివ్లీ కపుల్డ్ అని చెప్పాం, రైట్. హియర్ వోల్టేజ్ ఉంటే హియర్ ఏముంటుంది, ఎంఎంఎఫ్ ఉంటుంది, రైట్. హియర్ కరెంట్, హియర్ ఫ్లక్స్ ఉంటుంది. దీస్ థింగ్స్ ఆర్ వేర్ కంప్లీటెడ్. ఆఫ్టర్ దట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటే ఇక్కడ రిలక్టెన్స్ ఉంటుంది. రిలక్టెన్స్ ఫార్ములా ఏంది, రో ఎల్ మ్యూ బై ఏ. రెసిస్టెన్స్ ఏం ప్రాపర్టీ, ఎలక్ట్రికల్ ఏం చేస్తుందో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో రిలక్టెన్స్ అదే విధంగా వర్క్ అవుతుందని నేర్చుకున్నాం. ఇండక్టివ్లీ కండక్టివ్లీకి డిఫరెన్స్ ఆల్రెడీ చెప్పాను. కండక్టివ్లీ అంటే పవర్ అనేది ఒక సర్క్యూట్ టు ఇంకో సర్క్యూట్ కనెక్షన్, డైరెక్ట్ కనెక్షన్స్ ఉంటే ట్రాన్స్ఫర్ అయితే దట్ ఈస్ ద కండక్టివ్లీ. అండ్ మ్యాగ్నెటికల్లీ సర్క్యూట్ అంటే వితౌట్ దేర్ ఈస్ నో కనెక్షన్, ఒక సర్క్యూట్కి ఇంకో సర్క్యూట్ కనెక్షన్ ఉండదు బట్ పవర్ విల్ బి ట్రాన్స్ఫర్, దట్ ఈస్ ద కండక్షన్, ఇండక్షన్. ఇన్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో చూసాం. రిలక్టెన్స్ అంటే ఏంది, అపోజెస్ ద magnetic flux lines. Here resistance and opposites of magnetic electric current. That is the whole things are completed in first lectures, right. ఇవే చూసాం మనం. అండ్ మూవింగ్ ఆన్ టు ద సిరీస్ ప్యారలల్ సర్క్యూట్. సిరీస్ ప్యారలల్ సర్క్యూట్లో సిరీస్ సర్క్యూట్, రైట్. సిరీస్ ఇట్ ఈస్ సిమిలర్ టు మన ఎలక్ట్రికల్ సర్క్యూట్లో సిరీస్ ప్యారలల్ అంటే ఎలా ఉంటుందో అదే వేలో ఉంటుందని చెప్పాం, అంతే కదా. సిమిలర్ టు సిరీస్ ప్యారలల్, సిమిలర్ సర్క్యూట్. బట్ హియర్ సిరీస్లో ఏం సేమ్ ఉంటుందని చెప్పినా మనం, సిరీస్లో ఫ్లక్స్ అనేది సేమ్ అంటే కాన్స్టెంట్, ఎంటైర్ ద సర్క్యూట్ అనేది ఫ్లక్స్. యాక్చువల్గా ఎలక్ట్రికల్ సర్క్యూట్లోకి వచ్చేసరికి కరెంట్ విల్ బి సేమ్ ఫర్ సిరీస్ సర్క్యూట్, రైట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సర్క్యూట్లో కొరకు కరెంట్కి అనాలజీ ఏంటి ఇక్కడ, ఫ్లక్స్, రైట్. సో కరెంట్ అనాలజీకి ఫ్లక్స్ కాబట్టి ఫ్లక్స్ ఈజ్ కాన్స్టెంట్. హియర్ ఎంఎంఎఫ్ ఈజ్ కాన్స్టెంట్. ఇన్ ప్యారలల్ సర్క్యూట్లో ఎంఎంఎఫ్ అనేది కాన్స్టెంట్. ఈ పాయింట్ అనేది క్లియర్గా చూసాం, రైట్. అండ్ ఎయిర్ గ్యాప్ కాన్సెప్ట్ అంటే ఏందో కూడా ఇదే లెక్చర్లో చూసాం. ఎయిర్ గ్యాప్ కాన్సెప్ట్ అనేది ఎలా వచ్చిందన్న కాన్సెప్ట్ కూడా చూసాం. ఎయిర్ గ్యాప్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఓపెన్ సర్క్యూట్. నేను 1 and 2 లెక్చర్స్ మొత్తం కంపేర్ టు ఎలక్ట్రికల్ సర్క్యూట్ని బేస్ చేసుకొని చెప్పాను నేను, రైట్. ఎయిర్ గ్యాప్ కాన్సెప్ట్ అంటే ఏం చెప్పాను, ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు కరెంట్ డజన్ ఫ్లో, ఇన్ఫినిట్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ విల్ బి దేర్. సిమిలర్లీ ఇన్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ ఒక మ్యాగ్నెట్ అనేది బ్రేక్ అయినప్పుడు అందులో ఉన్న ప్రాపర్టీ రెసిస్టెన్స్ ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. అక్కడ ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ డజంట్ అలో, దట్ ఈస్ సేమ్ ఫినామినా ఈజ్ ఎయిర్ గ్యాప్ ఫినామినా అని చెప్పాను. హియర్ ఐడియల్లీ reluctance will be infinite, but there is some amount of practically some amount of reluctance will be there, so some amount of flux will be flow. ఆ కాన్సెప్ట్ అనేది చెప్పాను, దట్ ఈస్ ద రిలక్టెన్స్ అండ్ ఎయిర్ గ్యాప్ కాన్సెప్ట్. సో ఇదే లెక్చర్స్ మనం కంప్లీట్ చేసాం. అండ్ మూవింగ్ ఆన్ టు ద సెల్ఫ్ అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్. సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఏంటంటే ఫస్ట్ పాయింట్, సెల్ఫ్ ఇండక్టెన్స్ ఏంటి, ఒక కాయిల్కి అనేది మనం ఒక ఇండక్టెన్స్ ఆఫ్ ప్రాపర్టీ అనేది ఫస్ట్ చూసాం. ఇండక్టెన్స్ ప్రాపర్టీ అంటే ఏంటంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ అని అప్లై చేసినప్పుడు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అనేది ఇండ్యూస్ అవుతుంది. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అనేది ఆటోమేటికల్లీ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అన్న కాన్సెప్ట్ అయితే చెప్తాం, ఫస్ట్ పాయింట్. ఆఫ్టర్ దట్ సెల్ఫ్ ఇండక్టెన్స్ గురించి తెలుసుకోండి. సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే బై దాని ఓన్ కరెంట్ వల్ల ఓన్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఓన్ ఫ్లక్స్ వల్ల ఓన్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అయితే దాన్ని ఏమంటున్నా, సెల్ఫ్ అని అంటున్నా. సో సెల్ఫ్ ఇండక్టెన్స్ మనం అలా డెరివేషన్ అనేది డెరైవ్ చేసాం. దట్ ఈస్ ఏమొచ్చింది మనకు, N∅I, రైట్. ఇంకో వన్ మోర్ ఫార్ములా, 3 ఫార్ములాస్ అనేవి రిమెంబర్ చేసుకోవాలని చెప్పాను. అదేంటిది, N∅/5 వన్ ఫార్ములా, N×5 ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఫ్లక్స్ లింకేజెస్. ఫ్లక్స్ లింకేజెస్ ఆల్సో డినోటెడ్ విత్ psi/I. This is one formula. And one more formula is N²/reluctance. In terms of reluctance, this is the formula. This is the self-inductance గురించి మనం డిస్కస్ చేసింది. అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్, వెన్ మూవింగ్ టు ద మ్యూచువల్ ఇండక్టెన్స్ పాయింట్, మ్యూచువల్ ఇండక్టెన్స్ దగ్గరకు వచ్చేసరికి మనం దీనికి కూడా ఫార్ములా అనేది బేస్ చేసుకొని చూసుకోం. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫార్ములా ఏంది, N1 or N2 here 5 to 1, similarly N2 512/5. these are formula, రైట్. ఇక్కడ మీరు ఒకటే పాయింట్, ఈ ఫార్ములా కూడా మనకి ఎక్కడ యూస్ ఏం అవసరం ఉండదు, బట్ ఒక పాయింట్ అనేది రిమెంబర్ చేసుకోవాలని చెప్పిన, మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, బట్ మ్యూచువల్ వోల్టేజ్ అనేది పాజిటివ్ ఉండడానికి నెగిటివ్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పిన, పాజిటివ్ ఆర్ నెగిటివ్, రైట్. పాజిటివ్ ఎలా ఉంటుంది, నెగిటివ్ ఎలా ఉంటుందో బేస్డ్ ఆన్ కప్లింగ్ సర్క్యూట్స్ని బేస్ చేసుకొని డిసైడ్ చేసుకున్నామని క్లియర్గా చూసుకున్నాం.
దట్ ఈస్ ద లెక్చర్ నెంబర్ 3 సెల్ఫ్ లైన్ మ్యూచువల్ ఇండక్టెన్స్ కాన్సెప్ట్. అండ్ అండ్ అక్కడే కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అంటే వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాం. జస్ట్ వెయిట్, అది డాట్ నోటేషన్లో నేను ఇక్కడ స్పేస్ లేదు, ఇందులోకి వచ్చేసరికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, డాట్ నోటేషన్. డాట్ నోటేషన్ దగ్గరకు వచ్చేసరికి మనం ఏం మాట్లాడుకున్నాం, ఫస్ట్ ఇంపార్టెన్స్ కంటే ముందు రైట్ హ్యాండ్, ఒక మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఎలా ఇండికేట్ చేయాలో ఫస్ట్ యూజ్ చేసుకోండి. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఇండికేషన్ వాట్, 4 ఫింగర్ ఇండికేట్స్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అయితే థంబ్ ఇండికేట్స్ కరెంట్ డైరెక్షన్ ఆర్ వైస్ వర్సా అనేది చెప్పుకున్నా. ఇఫ్ సపోజ్ ఆ కాంప్లెక్స్ అదే ఏదైనా ఒక మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో మనం ఆ ఫినామినా అప్లై చేయడానికి సమ్ డిలే అవుతుంది, బట్ డాట్ కన్వెన్షన్ ద్వారా డైరెక్ట్ మనం వీ కెన్ అప్లై. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డాట్ కన్వెన్షన్ అనేసి మాట్లాడుకున్నాం. సో డాట్ కన్వెన్షన్కి వచ్చేసరికి ఇఫ్ సపోజ్ కరెంట్ ఎంటర్స్ అట్ 2 కండిషన్స్ అనేది రిమెంబర్, హియర్ పాజిటివ్ కప్లింగ్ అండ్ నెగిటివ్ కప్లింగ్. రైట్, పాజిటివ్ కప్లింగ్ అండ్ నెగిటివ్ కప్లింగ్, దీని గురించి మాట్లాడుకున్నాం. పాజిటివ్ కప్లింగ్ అంటే డాట్ ఎంటర్స్ అండ్ లీవ్స్ అండ్ సేమ్ టర్మినల్. రైట్, దట్ ఈస్ ద పాజిటివ్ కప్లింగ్. డాట్ ఎంటర్స్ ఒక దగ్గర ఎంటర్ అయ్యి ఇంకో దగ్గర లీవ్ అయితే అది నెగిటివ్ కప్లింగ్ అని చెప్పిన. పాజిటివ్ కప్లింగ్ కాడ ప్లస్ ఎం ఉంటుంది, నెగిటివ్ కప్లింగ్ కాడ మైనస్ ఎం ఉంటుంది. రిమెంబర్ దిస్ పాయింట్. రైట్, వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా వాటికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది చూడండి. సో పాజిటివ్ కప్లింగ్ కాడ ప్లస్ ఎం అనేది ఉంటుంది, నెగిటివ్ కాడ మైనస్ ఎం అనేది ఉంటుంది. అందులో అగైన్ సిరీస్ కనెక్టెడ్ కాయిల్, ప్యారలల్ కనెక్టెడ్ కాయిల్ అని డిస్కస్ చేసాం. సిరీస్ కనెక్టెడ్ కాయిల్లో మనకు అందులో మళ్ళీ ఎయిడింగ్ అండ్ అపోజింగ్ అనేది చెప్తాం. ఎయిడింగ్ ఆల్సో నౌన్ యాజ్ ఎ పాజిటివ్ కప్లింగ్, అపోజింగ్ ఆల్సో నౌన్ యాజ్ ఏ నెగిటివ్ కప్లింగ్ అనేది డిస్కస్ చేసుకున్నాం. రైట్, సిరీస్లోకి వచ్చేసరికి ఇందులో ఎయిడింగ్ అనేది అండ్ అపోజింగ్ ఉంటాయి, బట్ రిజల్టెంట్ ఈక్వలెంట్ ఫామ్లో ఒక డెరైవ్ చేసినాం. ఏంటిది, L1 ప్లస్ L2 ప్లస్ ఆర్ మైనస్ 2M. దిస్ ఈస్ ద L ఈక్వలెంట్ ఫార్ములా ఫర్ సిరీస్ కనెక్టెడ్ కాయిల్. సిరీస్ కనెక్ట్ అందులో మళ్ళీ L ప్లస్ ఎప్పుడు వస్తుంది, నెగిటివ్ ఎప్పుడు వస్తుందో ఆల్రెడీ ఇంత జస్ట్ నౌ డిస్కస్ చేసిన. రైట్, పాజిటివ్ కప్లింగ్ ఉన్నప్పుడు ప్లస్ ఎమ్ సబ్స్టిట్యూట్ చేయండి, రిమెంబర్ ఎనీ వన్ ఫార్ములా, అండ్ ఆఫ్టర్ దట్ ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీరు నెక్స్ట్ ఫార్ములా కావాలంటే ఏం చేయాలంటే జస్ట్ ఎమ్ ఉన్న కాడ మైనస్ ఎమ్ సబ్స్టిట్యూట్ చేయాలి. దట్స్ ఇట్, షార్ట్ ట్రిక్, రిమెంబర్ దట్. నెక్స్ట్ ప్యారలల్ సర్క్యూట్లోకి వచ్చేసరికి కూడా అగైన్ సేమ్, సిరీస్ ఎయిడింగ్ ఉంటుంది, అపోజింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఫార్ములా అనేది డెరైవ్ చేస్తాం. L ఈక్వలెంట్ ఈక్వల్ టు L1 L2 మైనస్ M స్క్వేర్ బై L1 L2 ప్లస్ M. దిస్ ఈజ్ ద ఫార్ములా. సో అగైన్ ఇప్పుడు నేను ఎయిడింగ్ రాశాను, అపోజింగ్ కావాలి నాకు, సో నెగిటివ్ కప్లింగ్ కావాలి నాకు, సో రిప్లేస్ M విత్ మైనస్ M. సో M విత్ మైనస్ ఉన్నప్పుడు ఏమవుతుంది ఈ ఫార్ములా, L1 ఇంటూ L2 మైనస్ ఆఫ్ మైనస్ M స్క్వేర్ మీన్స్ వాట్, మైనస్ M స్క్వేర్ ఓన్లీ. హియర్ L1 ఇంటూ L2 ప్లస్ ఉన్న కాడ మైనస్ ఎమ్ అవుతుంది. దట్స్ ఇట్, రిమెంబర్ ఎనీ వన్ ఫార్ములా అండ్ సబ్స్టిట్యూట్ ఎమ్ ఉన్న కాడ మైనస్ ఎమ్, రిప్లేస్ ఎమ్ ఉన్న కాడ మైనస్ ఎమ్ రిప్లేస్ చేయండి. దట్స్ ఇట్, యూ హ్యావ్ టు రిమెంబర్, దట్స్ ఇట్ ఫార్ములా. ఆ ఫార్ములా ఒకటే, ఏదో ఎనీ వన్, యూ హ్యావ్ టు రిమెంబర్ ఎనీ వన్ ఫార్ములా, అండ్ ఆఫ్టర్ దట్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద వన్ మోర్ ఫార్ములా విత్ రిప్లేసింగ్ ఎమ్ ఇంటూ ఎమ్ మైనస్ ఎమ్. దట్స్ ఇట్. రైట్, మూవింగ్ ఆన్ టు ద కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్. కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అనేది ఒక అంటే ఏం జస్టిఫై చేస్తుందంటే, అది ఇప్పుడు సపోజ్ K అనేది లింకేజ్ ఫ్లక్స్ అనేది నైబరింగ్ కాయిల్కి ఎంత లింక్ అవుతున్నది, అది మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ లింక్ అవుతుందా లేకపోతే లెస్ అమౌంట్ ఆఫ్ లింక్ అవుతుందా, అసలు లింక్ అవుతుందా లేదా, వాటి రెండింటికి రిలేషన్ అనేది జస్టిఫై చేసే దాన్ని ఏమంటున్నామన్నా కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అంటున్నా. సో ఇట్ ఈస్ డినోటెడ్ విత్ K. ఫార్ములా ఏంటిది, π21 బై π2 ఆర్ π21 అంటే సెకండరీ ఫ్లక్స్ లింకింగ్ విత్ రెస్పెక్ట్ టు ప్రైమరీ. రైట్, one more formula also there, π12 by π1, primary flux linking with secondary with respect to primary. These are formula we are discussing. And moving on to the here any places, okay, let me write down here. Ikkada energy stored concept daggara clear avutundi. Energy, that is the fourth lesson. And fifth lesson will be energy stored in the magnetic field circuits. Mana already in a inductor energy stored means half Li square, you know everything. బట్ సెల్ఫ్ ఇండక్టెన్స్తో పాటు మ్యూచువల్ ఇండక్టెన్స్ కూడా ఉంటుంది. సో మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆల్సో సో సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, దట్ ఈస్ ద టోటల్ రిజల్టెంట్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ది మ్యాగ్నెటిక్ సెల్. ఆ డెరైవ్ చేసాము, ఏమొచ్చింది మనకు, ఈటీ ఈక్వల్ టు హాఫ్ L1 I1 స్క్వేర్ ప్లస్ హాఫ్ L2 I2 స్క్వేర్ ప్లస్ M
I1 into I2 plus or minus M I1 into I2 plus positive coupling means plus, negative coupling means minus. Just replace that. Positive coupling plus ఉంటుంది, negative coupling minus replace చేయండి. This is a formula. And ఇంకో one more condition also we derived. So mutual inductance will be less than or equal to geometry mean of L1 and L2. This is the important condition we have derived. And range of the mutual inductance అనేది range will be 0 to less than or equal to m, less than or equal to under root of geometric mean of L1 and L2. This is the condition. And remember that point, 3 points మీద previous year questions ఉన్నాయి. Next classes లో మీకే clarity వస్తుంది. And one more formula will be in terms of coefficient of coupling, in terms of mutual inductance and self inductance formula ఏంటంటే m equal to m by under root of L1 into L2. This is the formula, coefficient of coupling. Right? If suppose k is equal 0, there is no coupling, k is equal 1, perfectly coupling, k is equal greater than 0.5, loosely coupled, and k is here less than 0.5 is loosely coupled, greater than 0.5 is tightly coupled. Okay, tightly coupled used for iron core transformer, loosely coupled used for air core transformer, and iron core transformer used in power system network, and air core transformer used in radio frequency network. This is the end of the fifth lecture, fifth and fourth. Right? This is the end of the and equivalent circuit. Equivalent circuit గురించి మనం yesterday discuss చేసిన పాయింట్ ఏంటంటే the circuit will be like this. Wait. Equivalent circuit, right? The inductance will be, this is the resultant inductance, and పాజిటివ్ కప్లింగ్ ఉన్నప్పుడు ఏమొచ్చింది, నెగిటివ్ వచ్చింది, నెగిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ వచ్చింది. షార్ట్ కట్ అని రిమెంబర్ చేసుకోమని చెప్పిన ఆపోజిట్గా గుర్తుపెట్టుకోండి అని. L1 minus Lm and L2 minus M, దిస్ ఇస్ M. దట్స్ ఇట్. సో ఇప్పుడు సపోజ్ నాకు అపోజింగ్ కావాలి, అదే నెగిటివ్ కప్లింగ్ కావాలి, ఐ హ్యావ్ టు రిప్లేస్ విత్ M with minus M. M with minus M రిప్లేస్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది మనకి, రిప్లేస్ ఇట్ M with minus M. సో L1 plus M, here L2 plus M. The term will be same. Why? Because inductance will be, there is no chance of inductance is negative, right? That is the point here. You have to remember in this way, and you have to prepare like this, right? ఈ విధంగా మీకు షార్ట్ నోట్స్ అనేవి ప్రిపేర్ చేయాలి. చూడండి, నేను 15 seconds, ఆల్మోస్ట్ 15 to 10 secondsలోనే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఆల్ 6 lectures అని కవర్ చేశాను. ఆల్ మీకు 6 lectures కావాల్సిన అన్ని మేజర్ పాయింట్స్ అండ్ వాటితో పాటు సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఈ మైండ్ మ్యాప్లో వచ్చేసాయి. సో ఈ విధంగా మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి, షార్ట్ నోట్స్. ఈ విధంగా మీరు రివిజన్ అయితే చేసుకోవాలి. రైట్? ఫస్ట్ ట్రై చేయండి, నచ్చితే మీకు వర్కౌట్ అవుతుంది అనిపిస్తే ఫాలో అవ్వండి. రైట్. అండ్ మోస్ట్ వన్ మోర్ పాయింట్, పై నెట్వర్క్ ఉంటుందని చెప్పాను కదా, పై నెట్వర్క్కి డెరివేషన్ అనేది ఏం లేదు. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఆస్కింగ్ దీని మీద తక్కువ ఉన్నాయి. ఇన్ సపోజ్ ఎనీ క్వశ్చన్స్ వచ్చినా కూడా, ఏదైనా ప్రాబ్లం ఇన్ కేస్ అడిగినా కూడా ఛాన్సెస్ ఉంటాయి. బట్ దాని గురించి మనం కొంచెం జస్ట్ ఫార్ములా తెలుసుకున్నా యూజ్ ఉంటుంది అనేసి జస్ట్ ఫార్ములా ఇస్తున్నాను. దీనికి రిలేటెడ్ డెరివేషన్స్ ఏం అవసరం లేదు. సో హియర్ ఫార్ములా వచ్చేసి L1 into L2 minus M square by L1 minus M. Here L1 L2 minus M square by M. Here L1 L2 minus M square by L2 minus M. This is the pi model. Okay, equivalent pi model. So ఇది పాజిటివ్ కప్లింగ్ కదా. ఇఫ్ యూ వాంట్ నెగిటివ్ కప్లింగ్, ఇప్పుడే నేను జస్ట్ డిస్కస్ రైట్, నెగిటివ్ కప్లింగ్ కావాలనుకో జస్ట్ సింప్లీ రిప్లేస్ విత్ M with minus M. సో ఈ ఈక్వేషన్, ఓవరాల్ ఈక్వేషన్ M with minus M తో రిప్లేస్ చేసేస్తే మీకు వచ్చేస్తుంది. రైట్? దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది లెసన్ అండ్ థ్యాంక్ యూ.